హలో అందరికీ. ఈరోజు నేను మా ఇంట్లో నైట్ పెరుగు చారు చేసుకున్నామండి. నా స్టైల్లో పెరుగు చారు ఎలా చేస్తానో ఇప్పుడు మీరు చూడండి. మా తెలంగాణలో మేము పెరుగు చారే అంటాము. ఇంకా ఆంధ్ర వేరే సైడ్ ఏమో మజ్జిగ చారు అని అంటారు. ఇంకొక దగ్గర ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు. మా సైడ్ అయితే మేము పెరుగు చారు అనే పిలుస్తాము. సో నేను నా స్టైల్లో ఎలా చేశానో ఇప్పుడు మీరు చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి. 1 ఆనియన్ ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. మనం ఆనియన్ అనేది సన్నగా కట్ చేయొద్దు, దీంట్లో మంచిగా మిడిల్ సైజులో కట్ చేయాలి. మరి ఆనియన్స్ కూడా ఎక్కువ వేపొద్దు, అప్పుడే చాలా బాగుంటుంది. మామూలుగా అట్లా ఫ్రై చేయండి ఆనియన్స్ని. కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం కరాబాక్ కూడా వేయండి. మనం తింటుంటే ఆనియన్స్ అనేది మనకి నోటికి తగిలితేనే అప్పుడు ఈ పెరుగు చారులలో టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నన్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో పెరుగు ఎప్పుడైతే ఉంటుందో అంటే చాలా ఒక 2 days వరకు మేము పెరుగు అట్లనే ఉందనుకో మేము ఇలానే చేసుకొని తింటాం ఫ్రెండ్స్. చాలా 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 బాగుంటుంది. మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఎలా ఉంటుంది అని. అండ్ మీ దగ్గర ఎలా పిలుస్తారో అది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మా సైడ్ అయితే పెరుగు చారు అని పిలుస్తాం కదా, మీ సైడ్ ఎలా పిలుస్తారో అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. మనం పసుపు వేసుకున్నాక కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే మనం మజ్జిగ అనేది పోసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసినామనుకో మనం వేడి వేడి దాని మీద పెరుగు వేస్తే పెరుగు అనేది విరిగిపోతుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఒక 2-3 minutes తర్వాత పెరుగు అనేది వేసుకోవాలి, మన మజ్జిగ అనేది వేసుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన ఒక 2-3 minutes తర్వాత నేను మజ్జిగ అనేది పోస్తున్నా. ఇప్పుడు కలిపి దాన్ని ఒకసారి కలిపి కొంచెం సాల్ట్ ఎలా ఉంది అని టేస్ట్ చేసిన తర్వాత అది చూసుకోండి ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది మా పెరుగు చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.